ఇంకా యాడ్ అవ్వలేదు. నా చెట్టు కన్నా దరం దరం దరరం దరరం దర. Okay, so deposit not yet received. Okay. మనం need have problem during. Okay, sorry. ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండి, బిట్కాయిన్లో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇది.
నో నీడ్ అంటుంది. ఓకే, నో నీడ్ టు వర్రీ. ఓకే, ఇదైతే మంచి సపోర్ట్లో ఉంది, స్ట్రాంగ్ సపోర్ట్లో ఉంది. ఇది 88,838 అనేది. ఇంకా మనం గోల్డ్ కూడా ప్రాక్టీస్ చేయాలి. గోల్డ్ RSI డిలీట్ చేస్తున్నాను నేను ప్రస్తుతానికి. ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఇది లిక్విడిటీ ఏరియా గోల్డ్లో. సూపర్ అండి. ఇక్కడ స్టాప్ లాస్ హంటింగ్ చేసి భలే పైకి వెళ్ళాడు. చూద్దాం 1 minute టైం ఫ్రేమ్లో ఎలా వెళ్ళింది అనేది. అంత పెద్ద ఫాల్ ఇచ్చి టక్కన ఇక్కడ లిక్విడిటీ తీసుకొని వెళ్ళిపోయాడు. $89,912 టార్గెట్ ఉంది. నెక్స్ట్ 190 పాయింట్స్ ఉంది అప్రాక్సిమేట్గా.
దిస్ ఈజ్ నెక్స్ట్ టార్గెట్ ఇన్ బిట్కాయిన్ 89,903. ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఉంది అక్కడ. ఓకే, మొత్తం లాగౌట్ అయిపోయింది. వాంటేజ్ అకౌంట్ రిఫరల్ కోడ్ ఇదండి. అది పాద్దాం. ఇంతకుముందు ఏదో ప్రాసెస్ చెప్తున్నారు కదా సిద్ధు గారు, ఇది రిఫరల్ లింక్ పంపించాను నేను, చూడండి. అది అమౌంట్ యాడ్ చేయాలనేది చూపించాను. ఒక్క నిమిషం. ప్రాసెసింగ్ అని వస్తుంది. ట్రాన్స్ఫర్స్, ఆర్డర్ హిస్టరీ, ట్రాన్స్ఫర్స్. యాక్చువల్గా ఫండ్స్ ఇక్కడ మనం యాడ్ చేయొచ్చండి. $32,999 చూపిస్తుంది. ఐఎమ్ నాట్ షూర్. ఇక్కడ యాడ్ చేసిన దాంట్లో మనకి ఇక్కడ యూపీఐ పేమెంట్ ఉంది కదా, ఇక్కడ ఫండ్స్ అని ఉంది. ఫండ్స్, దాని తర్వాత యూపీఐ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. మనం చేసుకొని కంటిన్యూ చేయాలి. సో దీన్ని క్లిక్ చేసి పే నౌకి క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఐ థింక్ ఇది మినిమం అమౌంట్ అనుకుంటా, ఎంత పే చేయాల్సి ఉంటుంది. ఇందాక వచ్చింది. కొంచెం ఈపీఎస్ స్లో ఉందని చెప్పేసి వచ్చింది ఇందాక. ఐ మీన్ ఆ నెట్వర్క్. ఐఎమ్ జస్ట్ చెకింగ్.
సారీ డిపాజిట్కి వెళ్ళండి. యూపీఐ ఇక్కడ లోడ్ అవ్వట్లేదు. ఆర్డర్ టు బి ప్రాసెస్, దెర్ ఈజ్ కరెంట్లీ అన్ ఆర్డర్ విత్ అన్ అమౌంట్ ఆఫ్ 10,500, ప్లీజ్ ప్రాసెస్ ఇట్ అంటుందండి. నేను ఆల్రెడీ పంపించాను. ఓకే, ఇంకా మనకు అప్డేట్ అయితే రాలేదు, ఇంకా చూస్తున్నా. అదే డిపాజిట్ ఫండ్స్ ఎంత ఉన్నాయి. ఓకే, ఐ థింక్ అప్డేట్ అయినట్టుంది. అకౌంట్స్, ట్రేడింగ్కి వెళ్దాం. ట్రేడ్ అనే దాని మీద క్లిక్ చేద్దాం. యా, ఇట్ ఈస్ అప్డేటెడ్ అండి మనకి. ఓకే, ప్లాట్ఫామ్ మీద మనం ఫండ్స్ ఇక్కడ నుంచి యాడ్ చేసాం కదా, దాని తర్వాత ట్రేడ్ అనే మనకి వెళ్ళాలి. ట్రేడ్ అనే దానికి వెళ్తే ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ మన దగ్గర ఉన్న డాలర్స్ చూపిస్తుంది, డాలర్స్లో చూపిస్తుంది ఇది. ఓకే, సో వాచ్ లిస్ట్ ఇవి ఉన్నాయి డిఫాల్ట్గా. ఫారెక్స్, క్రిప్టో, బిట్కాయిన్, మెటల్స్, గోల్డ్. ఫారెక్స్ చేసుకోవచ్చు, క్రిప్టో ఉంది, గోల్డ్ ఉంది, మెటల్స్ ఉన్నాయి. మెటల్స్ అంటే అందరూ గోల్డ్ చేస్తారు ఎక్కువగా, వోల్టాలిటీ అవి ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ లాట్స్ పెట్టుకున్నాం. మనకి ఎటువంటి ఇది కనపడట్లేదు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెవెల్ దగ్గర హారిజాంటల్ లిమిట్ అలాగే లిమిట్ ప్రైస్ మీరు సెట్ చేసుకోవచ్చు. ఇది మార్కెట్ 1 hour టైం ఫ్రేమ్, 5 minutesలో చూద్దాం. లిక్విడిటీ గ్రాప్ చేస్తే బాగుంటుంది. ఇది కొంచెం సో దీంట్లో మార్జిన్ $10.56 అనేది అవసరం అవుతుంది. ఓకే, దీంట్లో 10.2, ఇప్పుడు ఇది 0.01 లాట్ అనమాట. ఇది వాల్యూమ్ అంటే గోల్డ్ మనం సెలెక్ట్ చేసాం కదా, $5,282 డాలర్స్ ఉంది. సో ఇక్కడ దీన్ని మనం సెల్ చేయాలనుకుంటే ఇంత అమౌంట్ అనేది అవసరం అవుతుంది. మిగతాది బ్రోకర్ ఇస్తాడు. 10.56, $11 అనుకోండి అప్రాక్సిమేట్గా. ఒకవేళ బైకి వెళితే కూడా 0.01 లాట్ అనే దానికి ఎంత అవసరం అవుతుంది. 2 లాట్ పెడితే డబుల్ అవుతుంది, అంతే సింపుల్. ఇక్కడ లిమిట్ ప్రైస్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ బై చేయాలనుకోండి, ఆ ప్రైస్ మీరు టైప్ చేయొచ్చు అక్కడ. ఓకే,
నేను జస్ట్ బై అనేది ప్లేస్ చేస్తున్నాను. లిమిట్ ఆర్డర్ పెట్టాను కదా, ఇక్కడ ప్లేస్ అవ్వాలి. ఆర్డరు పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి. ఈ చార్ట్ మీద చూపించే విధంగా లాట్ ఇది సార్, లాట్. నేను తీసుకుంది ఆర్డరు 39లో పెట్టాను, అంటే 40లో పెట్టా. ఓకే, సో వీళ్ళకి MT5 కూడా ఉంది, అది ఏమంటారు, MT5 ప్లాట్ఫామ్ కూడా ఉంది. ఐ థింక్ అది నేనైతే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి లాగిన్ అయి పెట్టాను. ఈ బయింగ్ ప్రైస్ మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇది 0.01 $10.49 అనేది అవసరమైంది. లాట్స్ ఇవి, USD కాదు, లాట్స్ పెట్టాను. ఇంక్రీజ్ చేయాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ప్రైస్ తగ్గించుకోవడం, ప్రైస్ ఇంక్రీజ్ చేసుకోవడం. మార్కెట్ ఆర్డర్ ఫాస్ట్గా మనకి మూమెంట్ వస్తుంది, బ్రేక్అవుట్ సంథింగ్. మార్కెట్ ఆర్డర్ బై అండ్ సెల్, ఇది సింపుల్గా ఇంకంతే. సమ్ అడ్వాన్స్ ఫీచర్స్ మిస్ అయినాయి అనిపిస్తుంది నాకు. సో క్యాన్సిల్ కొట్టేస్తున్నా. ప్రస్తుతం ఓపెన్ చేసి పెట్టండి, నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రేపు మీకు అప్డేట్ అనేది చేస్తాను దీనికి సంబంధించింది. డిపాజిట్ సక్సెస్ఫుల్ అనేది వచ్చేసింది. ఇందాక టైం పట్టింది 13 minutes ఏమో. అంత సామాన్యంగా వెళ్ళకపోవచ్చులేండి డబ్బులు. ఓకే, ఫైన్. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే మంచి మూమెంట్ వస్తుంది. ప్రస్తుతానికి ఇంకా డ్రాప్ అయింది, మళ్ళీ ఆ లెవెల్కి వెళ్ళింది. ఈ లెవెల్ అనేది ప్రస్తుతం రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది 89,800 బిట్కాయిన్లో. ప్రస్తుతం నేనేం చేస్తానంటే, ఒకటి మార్కెట్ లిమిట్ బై ద వే నేను పెద్దగా యాక్టివ్గా ట్రేడ్ చేయలేదు. ఓకే, సో ఇవి ఇండియన్ రూపీస్లో పెద్దగా యాక్టివ్గా అయితే ట్రేడ్ చేయలేదు ఈ వీక్ అంతా కూడాను. క్లియరా? ఇది ఇండియన్ రూపీస్, డాలర్స్ కాదు. మీరు దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు, డాలర్స్లో కావాలంటే డాలర్స్లో చూడవచ్చు.
ఓకే, ఇది బిగ్ లాస్, కొంచెం అగ్రెసివ్ లాస్ ఇది. దాని తర్వాత పెద్దగా యాక్టివ్గా లేను. క్లియరా? యా, కొంచెం టైం కన్జంక్షన్ కనిపిస్తుంది. బై ద వే, మార్కెట్స్ ఫీచర్స్, గోల్డ్ సూపర్ వెళ్ళాడే ఫాస్ట్గా. 283 నుంచి 293, 10 పాయింట్స్ మూవ్. ఈ నంబర్లు మారే విధానం చూస్తుంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. మందేమో టిక్ 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 అని వాంఛనకు పడ్డట్టు మారుతూ ఉంటుంది, ఇదేమో మారిపోతుంది. ఎనీహౌ, ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. యా, ఇన్ని ట్యాబులు అయితే మనం కన్ఫ్యూజ్ అవుతాం. సార్ ఇండియా మనీలో హౌ మచ్? ఇండియా మనీ యాప్ అంటున్నారు, అది ఇండియా మనీ. దాంట్లో ఐడియా లేదు సార్ నాకు, నేను వాడలేదు అది. థ్యాంక్ యూ ఫర్ డిపాజిటింగ్ విత్ Vantage. Dear Sheikh, are you ready to dive into your first trade at Vantage? We understand that it could be daunting to take your first trade. It is important that you equip yourself with the right knowledge and mindset before you're starting, and we have just right resources for you. Check out Vantage. ఇది ఒక అప్డేట్ పంపించారండి. ఓకే, e-books and webinars, listen, educational videos. Okay, they are working on something. నేనైతే టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను ఇది, అండ్ ఇక్కడ కూడా నేను పోస్ట్ చేస్తాను. ప్రాబ్లీ మీకు ఏదైనా హెల్ప్ అవుతుందని చూడండి. ఆర్టికల్ అయితే పంపించాను. సో అండి, ఇండియన్ రూపీలో $92.09 ఉందండి. దీంట్లోనే వస్తుంది కదా మనకి ఫారెక్స్లో. USD/INR మన బ్రోకర్ ప్రొవైడ్ చేస్తాడు. యా, సూపర్. $92.472 అండి. ఇండియన్ రూపీ పడిపోతూ ఉంది.
డాలరు స్ట్రెంగ్తన్ అవుతూ వస్తుంది. ఆల్ టైమ్ లోలో ఉంది ఐ థింక్ ఇండియన్ రూపీ 92.472 ఇండియన్ రూపీ ఇది. ఓకే, సో ప్రస్తుతానికి ఒక క్రిప్టోలో బిట్ కాయిన్ మనకు ఎలా ఉంది? $0.01 లాట్కి మనకి జస్ట్ $1.79 అనేది అవసరం అవుతుంది ఇక్కడ. ఓకే, $1.79 అనేది సెల్ చేస్తున్నాను. Do not show again. You can enable this prompt again in trade settings. Okay, let's confirm. సెల్ అయితే చేసా నేను, పొజిషన్స్లో చూపిస్తుంది. సో ఇక్కడ మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. షార్ట్ చేసాం కాబట్టి $5 టార్గెట్, $2 స్టాప్ లాస్. ఇది మైనస్లో పెట్టాలండి. ఓకే, సో ఇక్కడ $5 టార్గెట్ పెట్టా, $2 స్టాప్ లాస్ పెట్టా. కన్ఫర్మ్ చేస్తున్నా, లెట్ us see. సో 89,058 అనేది టార్గెట్, 89,758 అనేది మన స్టాప్ లాస్ అనమాట. అక్కడికి వెళ్తే మనకి $2 లాస్ వస్తుంది. డౌన్ సైడ్ మనం షార్ట్ చేసాము కాబట్టి మన ప్రైస్ ఇక్కడికి వస్తే, ఈ ప్రైస్కి వస్తే మనకి $5 ప్రాఫిట్ వస్తుంది. ఓకే, సూపర్. ఇక్కడేం ప్రాఫిట్, అక్కడేమో నెగిటివ్ ఉందా? $2 ఎస్ఎల్ పెట్టాం కదా, క్లోజ్ అయిపోయింది. ఐ థింక్ ఇది 0.01. ఓకే, $0.001. ఇదేమో 0.001, ఇదేమో 0.01. అంటే మనం 10 క్వాంటిటీ తీసుకున్నాం అనుకుంటా, ఐ గెస్. ఓకే, సూపర్.
సో గోల్డ్లో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే మంచి మూవ్ వస్తుందండి. గోల్డ్లో దీంట్లో గట్టిగానే $10 అవుతుంది మార్జిన్, 0.01. ఓకే, లేవరేజ్ ఎంత 1000 టైమ్సా? ఎనీహౌ ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. బ్రేక్అవుట్ అయితే మంచి మూవ్ రావడానికి స్కోప్ ఉంది. బిట్కాయిన్ ఇది స్టాప్ లాస్ పెట్టేసుకుందాం ప్రస్తుతానికి. ఓ మంచి క్వాలిటీ ట్రేడ్ దొరకలేదండి, పెద్ద లంబా మూవ్ రావలేదు. ఇది కరెక్ట్గా మనం బిజీగా ఉన్నప్పుడే వచ్చింది, 7:30కి వచ్చింది. ధన 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 అని. గోల్డ్ వెళ్ళిపోతున్నాడు సార్ అని. మన కోబ్రాగానే మూవ్ అవుతుంది చూసారా, ఫాస్ట్గా కనపడకుండా అట్లా మూవ్ అవుతుందండి. సో డెల్టా ఎక్స్చేంజ్లో మనకి మార్కెట్స్ ఉంది, ఫ్యూచర్స్, ఆప్షన్స్, స్ట్రాడలు, ఓకే, అల్గో హబ్ ఇవన్నీ ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్స్ మీద క్లిక్ చేసి బిట్ కాయిన్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఎనీహౌ బిట్ కాయిన్లు, ఇథీరియం, జనరల్గా సొలానా, XRP ఎక్కువగా ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది క్రిప్టోలో. దట్స్ అప్ టు యూ. ఎనీహౌ ప్రస్తుతం బిట్ కాయిన్ అనేది మనం తీసుకుంటే ఇక్కడ ఇది ఆర్డర్ బుక్, మీరు లెవరేజ్ ఎంత తీసుకోవాలనుకుంటున్నారు, ఓకే, 10 టైమ్సా, 25, 50 అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. జనరల్గా 50 ఎనఫ్ అండి. ఓకే, దాని తర్వాత లిమిట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, బై చేయాలంటే బై, సెల్ చేయాలంటే సెల్. దాని తర్వాత క్వాంటిటీ, ఇక్కడ ఎన్ని క్వాంటిటీ అయినా మనం తీసుకోవచ్చు. ఆర్డర్ ప్లేస్ చేసాం. ప్రస్తుతం ఏంటంటే నేను ఆర్డర్ తీసుకున్నా, ఇక్కడ తీసుకున్న ఆర్డర్కి మనం స్టాప్ లాస్ టార్గెట్ అనేది పెట్టేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డైరెక్ట్ నేకుడ్గా ఉంది, మనం లాంగ్ తీసుకున్నాం. ఇక్కడ దీని మీద జస్ట్ కర్సర్ పెడితే స్టాప్ లాస్, టార్గెట్ ఇవన్నీ వస్తాయి. లాంగ్ కాబట్టి కింద స్టాప్ లాస్ పెట్టుకుందాం. ఇది మన స్టాప్ లాస్ అవుతుంది. మీరు మొబైల్లో అయినా చేసుకోవచ్చు దీన్ని. ఇది మన టార్గెట్ అవుతుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టెన్స్ అనుకోండి, ఇక్కడ మనం టార్గెట్ పెట్టచ్చు. ఇది సపోర్ట్ బ్రేక్ కాకూడదు అంటే ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టేసుకోవచ్చు. అండ్ మన ఆర్డర్స్ ఎక్కడ ఉంటాయి, స్టాప్ లాస్ టార్గెట్కి సంబంధించింది, ఓపెన్ పొజిషన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఓకేనా అండి. అండ్ ఇక్కడ టైం ఫ్రేమ్స్, ఏ టైం ఫ్రేమ్ కావాలంటే ఆ టైం ఫ్రేమ్ మనం స్విచ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్గా ఉంది, 10 మినిట్స్లో పాజిటివ్గా ఉంది నాకైతే. బాబా గోల్డ్ మిస్ అయ్యాం కదండి. ఇది బ్రేక్అవుట్ అయితే వెళ్ళిపోతాడు అనుకున్నా, వెళ్ళిపోయాడు.
సూపర్గా మూవ్ అయ్యాడు. వెళ్తానే ఉన్నాడు గోల్డ్, అలసి కూడా పోవట్లేదండి గోల్డ్ అయితే. కిందకు వచ్చాడు అంటే భయం చేస్తున్నాడు. సివి రమణ, హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. మంచి స్కాల్ప్ ఆపర్చునిటీ మిస్ అయ్యామా? ఇక్కడ మంచిగా బుల్లిష్గా వెళ్తున్నాడు, రిజెక్ట్ చేసుకొని. క్రిప్టోలో 10Kతో ట్రేడ్ చేయొచ్చా? ఎస్ అండి, క్రిప్టోలో మీరు 500 రూపాయలతో స్టార్ట్ చేయొచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ద్వారా రిఫరల్ లింక్ అనేది షేర్ చేశాను. ఎందుకంటే వాళ్ళు లేవరేజ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఒక 5 లాట్లు అనేది పెడుతున్నాను. $5.71 ఉంటే చాలు, ఈ ట్రేడ్ మనం చేసుకోవచ్చు అనమాట. $5 అంటే 500, 600 ఇది ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనం ఇంక్రీజ్ చేసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 200x, ఇంకా తగ్గుతుంది ఇది. బట్ దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ఊరికనే $1.6 అనేది లాస్ వస్తే ఎగ్జిట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఇది కదా మన అమౌంట్. సో అందుకని జనరల్గా 50 కానీ 25 కానీ మ్యాక్స్ 100 దాకా పెట్టుకోవచ్చు మనం. ట్రేడ్ అయితే చేసుకోవచ్చు మీరు. ఇండియాలో లీగల్, రాంబాబు గారు, ఇండియాలో లీగల్ అయితే కాదండి, ఓపెన్గా చెప్తున్నా మళ్ళీ. ఓకే, అందుకే మీరు ఒక డిఫరెంట్ అకౌంట్ పెట్టుకొని సరదాగా ట్రేడ్ చేసుకోవడానికి మాత్రం ఇది. ఏది వాంటేజ్ కానీ మిగతా ఏవైనా సరే, క్రిప్టో, అది ఫారెక్స్, డెల్టా ఎక్స్చేంజ్ అనేది ఇట్స్ లీగల్ ఇన్ ఇండియా. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి పర్మిషన్ ఉందన్నమాట. యా, వాంటేజ్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి? నేను డెఫినెట్గా చెప్తాను. లింక్ అయితే నేను పంపించానండి, ఆ లింక్ ద్వారా మీరు ఓపెన్ చేయొచ్చు. ఫండ్స్ నేను ఆల్రెడీ చూపించాను. ఓకే, సూపర్ ఫాల్.
యా, థ్యాంక్ యూ అండి. ఓకే, ఏదన్నా అప్డేట్ ఉంటే నేను రేపు షేర్ చేస్తా. ఓకే, దీనికి సంబంధించి ఫండ్స్ ఇవన్నీ ప్రస్తుతం నేనైతే మీ ముందు లైవ్లో యాడ్ చేశాను. ఫండ్స్ అనేది యాడ్ అయిపోయినాయి. ఓ బిట్ కాయిన్ ట్రేడ్ కూడా తీసుకున్నాం మనం లైవ్లో. యా, లెట్ us see. ఇంతకు మన గిఫ్ట్ నిఫ్టీ ఏం చేస్తున్నాడు? నెగిటివ్ అంటాడు. డాలర్ ఇండెక్స్, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్. ఓకే, సో చూద్దాం. హోప్ పాజిటివ్గానే ఉండొచ్చు రేపు మార్కెట్ అనేది అనిపిస్తుంది. ఎనీహౌ ప్రీ మార్కెట్లో మనకు తెలుస్తుంది ఎక్కడ ఓపెన్ అవుతుంది ఏంటనేది. ఓకే అండి, థ్యాంక్ యూ మిత్రులందరికీ. గుడ్ నైట్. Thanks for your time. Good night.